సార్ ఒకటి పొలిటికల్గా కిరణ్ రాయల్ వాయిస్ని మూయాలని చెప్పి తిరుపతిలో అభినయ్ భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు అభినయ్ అంటే మాకెవరు తెలియదు. సన్ ఆఫ్ భూమన కరుణాకర్ రెడ్డి కొడుకు అభినయ్ అనే వ్యక్తి ఎదగాలి రాజకీయంలో. తిరుపతిలో ఎప్పటికైనా కిరణ్ రాయల్ అనే వ్యక్తి వాయిస్ మూయకపోతే తిరుపతిలో మనం చేసిన అరాచకాలను బయట పెడతాడు, మనల్ని గట్టిగా మాట్లాడతాడు. వాడు గొంతు మూయాలంటే వాడికి ఆస్తుల్లో వ్యాపారాల్లో వాడి మీద ఏమీ లేవు. ఏదో ఒక అలిగేషన్ తీసుకొస్తామని చెప్పి నాకు తెలియకుండా అలిగేషన్ ఇప్పుడుదో 2012-13లో సెటిల్మెంట్ చేసుకున్న అలిగేషన్ని వైసీపీ నేతల దగ్గర శ్రీమతి లక్ష్మీరెడ్డి గారు అక్కడున్న రెడ్డి గారితో కలిసి దాన్ని తీసుకొచ్చి దాన్ని ఇష్యూ చేసి సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళ పేపర్లో పెద్ద పెద్ద వార్తలు రాసుకొని నన్ను మానసికంగా నా ఫ్యామిలీని మానసికంగా ఇబ్బందులు పెట్టింది, మాట్లాడింది, తిట్టించింది, అన్నీ చేసింది. కానీ నన్ను పార్టీ నుంచి దూరం చేయాలి. నేను ఒకటే చెప్పాను సార్ ఇందాక ప్రెస్ మీట్లో, మీరు విన్నారు లేదో, నా వల్ల జనసేన పార్టీకి పవన్ కళ్యాణ్ గారి చెడ్డ పేరు వస్తుందంటే నేనేం డిసిషన్ తీసుకున్నా. నా వల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందంటే నేను కొద్ది రోజులు దూరంగా ఉందామని డిసిషన్ తీసుకున్నా. కానీ దేవుడు ఉన్నాడు. ఈరోజే అన్నీ మొత్తం పరిస్థితులు మారిపోయాయి. ఒక్కరోజుతో పరిస్థితులు మారిపోయాయి అంటే అర్థం చేసుకోండి సార్. అంటే నేనేమంటానంటే ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డిని 2.0 అని ఆ పోస్టర్ రిలీజ్ చేసినందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను టార్గెట్ చేశారు. జనసేన పార్టీ తరఫున గొంతు వినిపిస్తున్నందుకే నన్ను ఇబ్బంది పెడుతున్నారు భూమన అభినయ్ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు అని ఈ అమ్మాయిని తెర మీదకి తీసుకొచ్చి మీ మీద ఆరోపణ చేస్తున్నారు అనేది మీరు చేసిన అలిగేషన్. సో జనసేన పార్టీ కోసం మీరు చేసి వాళ్ళ నిందలు మోస్తున్న తరుణంలో అదే జనసేన పార్టీ మీకు అండగా నిలవాల్సింది పోయి మిమ్మల్ని కొద్ది రోజులు పక్కన పెడుతున్నట్టుగా చెప్పింది. రేపు మాపో సస్పెండ్ కూడా చేయొచ్చేమో. మరి ఇంకా ఆ పార్టీ కోసం చేసి ఉపయోగం ఏంటి? మీరు సస్పెండ్ చేయాలంటే సార్ నేను పార్టీ నాకు ఏదో చేస్తుంది కాదు సార్. నేను పవన్ కళ్యాణ్ గారి మనిషిని, ఆయన కోసం ఉన్నా. పార్టీ నాకు చాలా గౌరవం ఇచ్చింది. ఇన్ని సంవత్సరాలు నేను పార్టీ నాకు వాల్యూ ఇచ్చింది. నాకు పార్టీ ఏం కావాలో పార్టీ రూపంలో పార్టీకి నేను ఎంత కష్టపడ్డా నాకు ఈ పార్టీ వల్లే ఈరోజు కిరణ్ రాయల్ జనసేన పార్టీ కిరణ్ రాయల్ అనేది ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా కాదు సార్, ఈ మహానుభావుల పుణ్యం అంటే ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోయింది. ప్రపంచం తెలిసానంటే దానికి కారణం పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఆశీస్సులే. కానీ నా వల్ల పార్టీకి ఆయన చెడ్డ పేరు వస్తుందంటే మాత్రం వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా, నేను తప్పట్లేదు. కానీ నేను వివరణ ఇవ్వబోతున్నా, దాని మీద విచారం జరిగించుకోండి. న్యాయం అన్యాయం తెలుసుకొని నన్ను మళ్ళీ పార్టీలో తీసుకుంటారు. జనసేన పార్టీలో ఒక కుటుంబ సభ్యులు ఎప్పుడు జనసేన పార్టీ నాదే మాదే, మేమందరం ఆ పార్టీలో ఉంటాం. ఇప్పుడు ఈ ఆరోపణల వల్ల, ఎందుకంటే దీనివల్ల పార్టీకి చెడ్డ పేరు రాకూడదని ప్రయత్నంలో ఆయన తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఆయన తీసుకోకపోయినా నేను తీసుకొని ఉంటా. కొద్ది రోజులు దూరంగా ఉందా, మనలో పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు చెప్తున్నా కదా, ఇంకా 2-3 రోజుల్లో 4-5 రోజుల్లో మీరు ఇంకా అద్భుతాలు చూడబోతారు. అంటే నేనేమంటానంటే మీరు జనసేన పార్టీలో కాదండి, జనసేన పార్టీ నాలుక మాదిరిగా జనసేన పార్టీకి గుండెకాయ మాదిరిగా అక్కడ పనిచేసిన కిరణ్ రాయల్ తిరుపతి ఎమ్మెల్యే టికెట్ అడిగితే బీఫారం ఇవ్వాల పవన్ కళ్యాణ్. తర్వాత టీటీడీ బోర్డు మెంబర్ ఏదో అడిగినట్టున్నారు కదా మీరు, అది అడిగితే అది కూడా ఇవ్వాల. కానీ మీకు ఇచ్చింది ఏంటంటే ఒక అలిగేషన్ రాగానే మిమ్మల్ని పక్కన పెడుతున్నామని ఒక ప్రెస్ నోటు. బీఫారం ఇవ్వలేదు కానీ ఒక ప్రెస్ నోట్ అయితే ఇచ్చారు మీరు. మీకు అంటే ఇంకా ఆ పార్టీ మీద ప్రేమ ఉందా మీకు? ఒకటి సార్, నాకు ఇప్పటికీ ఆ పార్టీ నాదే. జనసేన పార్టీలో ఉంటా, జనసేన పార్టీ కోసం ఉంటా. వేరే రాజకీయ పార్టీ పోయే అవకాశం నాకు అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు మా నాయకుడు సార్. ఆయన తెలుసు ఈరోజు కాకపోతే రేపని వెళ్ళి ఏం జరిగిందో వివరిస్తా, ఖచ్చితంగా నన్ను రాణిస్తాడు ఎప్పటికైనా. ఎందుకంటే తప్పు జరిగినప్పుడు ఆయనకు ఒక అన్నగా, ఒక పెద్దగా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఒక పక్కన పెట్టాలి. ఒక త్రాసులో ఒక పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని ఒక పక్కన పెట్టాలి, సొసైటీ మొత్తాన్ని ఒక పక్కన పెట్టాలి. సొసైటీలో పార్టీ కాదా అంటే అది వేరు ఇది వేరు. ఇప్పుడు మీరు సమాధానం చెప్పాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యామిలీకి, 2 సొసైటీకి. ఇవాళ మీ మీద వచ్చిన అలిగేషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాధానం చెప్పాల్సింది పార్టీకి, పవన్ కళ్యాణ్ గారికి కాదు, సొసైటీకి, 2 మీ భార్య మీ పిల్లలకి, అంటే మీ ఫ్యామిలీకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని మీ ఫ్యామిలీ తరపున, సొసైటీ తరపున కొన్ని ప్రశ్నలు అడుగుతాను. అవి మిమ్మల్ని నొప్పించే విధంగా ఉండొచ్చు, మీరు ఇబ్బంది పెట్టే విధంగా కూడా ఉండొచ్చు. అయినా కూడా మీరు సమాధానం చెప్పాలి కాబట్టి అడుగుతున్నా. అంత మాత్రాన మీరు దోషనో, మిమ్మల్ని నిందితుడనో, మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టేసి నేనేదో నిలదీసి ఉరేయాలనే ఉద్దేశం కాదు నాది. సొసైటీ నుంచి చూస్తున్నా కొన్ని ప్రశ్నలు నేను అడుగుతున్నా. లక్ష్మీరెడ్డికి మీకు మధ్య ఉన్నది సక్రమ సంబంధమా, అక్రమ సంబంధమా? ఏం సక్రమంగా అక్రమంగా సార్, జస్ట్ క్యాజువల్ ఇంటి పక్కన ఉన్నారు, మంచిగా పరిచయం ఉంది. మా ఇంట్లోకి వాళ్ళు వస్తారు, వాళ్ళ ఇంట్లో మా పిల్లలు వెళ్తారు, వాళ్ళ ఇంట్లో మంచి శుభకారాలు అయితే వాళ్ళు, మా ఇంట్లో శుభకారాలు అవుతుంది. ఆర్థికంగా వాళ్ళకైనా డబ్బులు కావాలంటే మేము ఇచ్చిన రోజులోనే, మా కోసం వాళ్ళు ఇచ్చిన రోజులే. ఆ రిలేషన్ వరకే మెయింటైన్ చేస్తూ వచ్చినాము. అది ఎక్కడ ఏం జరిగిందో ఆ దేవుడికి తెలుసు, కోర్టులో చూసుకుంటాం మిగతా విషయాలన్నీ కూడా. ఎందుకంటే సార్
నా ఫోను కిరణ్ రాయల్ అనే ఫోన్ తీసుకెళ్ళిపోయారని చెప్పాను. నేను గతంలో 2 ఏళ్ల క్రితమే చెప్పాను. నేను 2 ఏళ్ల క్రితం నుంచి నన్ను టార్గెట్ చేశారు. నా ఫోటోలు, నా వీడియోలన్నీ కూడా ఎట్టగలట మార్ఫింగ్ చేసుకుంటున్నారు. ఏ టెక్నాలజీ వచ్చినాక ఏమైనా చేసుకోవచ్చు ఈ ప్రపంచంలో. కాబట్టి అవన్నీ కూడా నేను ఆరోపణలన్నీ కూడా కొట్టిపాడేసి వాస్తవం చెప్తున్నాను. ఆమెకి నాకు ఫ్రెండ్షిప్ ఉంది. కేవలం మా ఇంటి వరకే, ఏదో మాట్లాడే వరకు, ఏదో ఫైనాన్షియల్ లావాదేవీలు ఉన్నాయి తప్ప వేరే విషయాలు ఆ అమ్మాయితో నేను ఇంత దూరం పోవాల్సిన అవసరం లేదు. ఆ అమ్మాయి ఎందుకు అలా తలుచుకో క్రియేట్ చేసుకుందో ఆ అమ్మాయిని అడగాలి. ఇక మీరు అడిగినట్టున్నారు, ఇందాక చూసారు లింకులో. ఆ అమ్మాయి ఎందుకు అలా చెప్పిందో నాకు తెలీదు. ఆ అమ్మాయి ఒకటే సార్, అంటే కిరణ్ రాయల్ గారు లక్ష్మీరెడ్డి గారు, కిరణ్ రాయల్ గారు లక్ష్మీరెడ్డి గారు అన్నా చెల్లెళ్ళు అనుకోవాలా? లేదు, ఫ్రెండ్స్ అనుకోండి. ఫ్రెండ్స్ కంటే బలమైంది కదా అన్నా చెల్లెళ్ళ బంధం అని. నైబర్స్ అనుకోండి సార్. నైబర్స్ ఎవరు? ఇప్పుడు మా పక్కన కాదండి, నేను ఉండే చోట కూడా మా అపార్ట్మెంట్లోను, మా పక్క అపార్ట్మెంట్లోను, ఆ పక్క అపార్ట్మెంట్లోను చాలా ఫ్యామిలీస్ ఉంటాయండి. అందులో వాళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళు కూడా చాలా బాగుంటారండి. వాళ్ళు మా ఇంటికి వస్తారు, మా ఆవిడతో మాట్లాడి వెళ్ళిపోతారండి. నాతో పాటు బెంగళూరు హోటల్కి రారు. వాళ్ళు బెంగళూరు హోటల్కి వచ్చి ఒక బెడ్రూమ్లో వాళ్ళు నా దగ్గరికి వచ్చి ఒక గోల్డ్ చైన్ మెడలో వేసి ఐ లవ్ యూ అని చెప్పరు. మా అంటే అన్నయ్య బాగున్నావు అని అడుగుతారు. ఏ సంక్రాంతికో దీపావళికి వచ్చి ఒక లడ్డు ప్రసాదం తీసుకొచ్చి పెట్టి వెళ్ళిపోతారు, పాయసం పెట్టి వెళ్తారు తప్ప వాళ్ళు నాతో పాటు హోటల్కి రారు. బెంగళూరులో చైన్ మెడలో వేసి ఐ లవ్ యూ అని చెప్పరు. నువ్వే నా లైఫ్ అనరు. అలా లైఫ్ అంటే నేను వాళ్ళని నువ్వు నా నైఫు కైఫు వైఫ్ అని కూడా అన్నా నేను. బాగుంది ఆ కొటేషన్, నేను కూడా చూసాను సార్. ఒకటే సార్ నేను చెప్పాను అశోక్ గారు, నైబర్స్తో క్లోజ్గా ఉండకూడదు, చట్టం ఏమైనా బాగా పక్కన ఉండేవాళ్ళు. కాబట్టి మేము, వాళ్ళు, మా పిల్లలు, వాళ్ళ పిల్లలు మేము కలిసి చాలాసార్లు వండర్లాకు, చెన్నైకు, ఎంజిఎంలు ఆడ ఈడ తిరిగిన రోజులు ఉన్నాయి. అది బెంగళూరు అని చెప్పి లొకేషన్ ఏమైనా ట్రేస్ చేయగలరా చెప్పండి ఫస్ట్. సరే బెంగళూరు సార్, తిరుపతి కాదు కదా సార్, తిరుపతిలో అదేదో ఎమ్మెల్యే సత్యవేడి ఎమ్మెల్యే అనుకుంటా కదా, అదేదో భీమా తిరుపతిలో ఒక అమ్మాయిని తీసుకొచ్చి రేప్ చేసేయడం ఒక అలిగేషన్ ఎదుర్కొన్నారు. భీమా హోటల్ అనుకుంటా కదా, భీమా గ్రాండ్. ఆ భీమా గ్రాండ్ హోటల్ అనుకుందాం. ఆ హోటల్లో మీరు ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళారు, మీ పిల్లలు వాళ్ళ పిల్లలు పక్కన ఆడుకుంటూ ఉంటే ఆ ఆవిడ మీరు అమ్మా నాన్న ఆట ఆడుకుంటున్నారు పక్కెళ్ళి. అమ్మ నాన్న ఆడాల్సిన అవసరం లేదు సార్, అంత టైం కూడా లేదు సార్ ఇప్పుడున్న పరిస్థితిలో. ఒకటే సార్, ఒకటి ఆ అమ్మాయి అలిగేషన్ ఏం చేస్తుందో ఆ అమ్మాయిని అడగాలి. ఎందుకంటే ఆ వీడియోలో ఏం జరిగిందో నేను ముందుగా చెప్పా. అసలు నాకు సంబంధం లేని పరిస్థితి. అక్కడ వాయిస్లు, అక్కడ మాట్లాడడం వంటి ఏమైనా మాట్లాడించుకోవచ్చు, ఎట్టైనా మాట్లాడచ్చు. ఈ రోజుల్లో ఎలాగాలో తీసుకోవచ్చు. ఒక అరగంట టైం ఇస్తే ఇక్కడ ఎవరు ఫోటోలు కావాలన్నా వాయిస్ రికార్డ్ చేయండి, నేను చెప్పిస్తాను. నాకు 10 నిమిషాలు టైం ఇస్తే రజనీకాంత్ని, జగన్ని రజనీకాంత్ మార్చినట్టు మనిషిని మార్చగలుగుతా. నా దగ్గర టెక్నాలజికల్ వ్యక్తులు ఉన్నారు, సీరియస్గా ఉన్నారు. మీరు ఒక అరగంట టైం ఇవ్వండి. నా లాంటి వాడు కాదు, మీలాంటి వ్యక్తితో మీకు తెలియకుండానే నేను ఒక మంచి రోజా పువ్వు ఇచ్చి లవ్ యూ చెప్పిస్తాను ఒక అమ్మాయితో. ఒక అరగంట టైం ఇచ్చే చాలు నాకు. ఇక్కడ మా ఏ టీమ్స్ ఉన్నారు నా దగ్గర తెప్పిస్తా. అర్ధగంట 8:30కి మీరు మళ్ళీ ఇక్కడ లైవ్ తీసుకోండి. ఆ లైవ్లో వీలుంటే నేను మీకు తెలియకుండానే అశోక్ గారు ఇప్పుడు లైవ్ చెప్పినాను చెప్తా.